క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ నిత్యము నిన్నే ఆరాధింతుమా అనే ఈ ఆరాధనకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ ఆరాధన ద్వారా ఆ దేవాతి దేవుడు మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలను హేరాళముగా దీవించాలని ఈ ఆరాధనలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మోకరించండి, ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందాం. తోడుగా ఉంటాడు, నా నీడగా ఉంటాడు, నా కాపరి నాతో ఉంటాడు, తన ప్రేమతో లాలిస్తుంటాడు, తన ప్రేమతో లాలిస్తుంటాడు. తోడుగా ఉంటాడు, నా నీడగా ఉంటాడు, తోడుగా ఉంటాడు, నా నీడగా ఉంటాడు, నా కాపరి నాతో ఉంటాడు, తన ప్రేమతో లాలిస్తుంటాడు, నా కాపరి నాతో ఉంటాడు, తన ప్రేమతో లాలిస్తుంటాడు. యేసయ్యా 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 నా యేసయ్యా. అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరచుకుందాం. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా స్తోత్రమయ్యా, యేసయ్యా ఆమేన్, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా 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 నా యేసయ్యా. భారము చేత అలసి సొలసి ఉన్న ఓ బిడ్డలారా, నా యుద్ధకు రండి, మీకు విశ్రాంతినిస్తాను అని అభయమిస్తున్న దేవుడు ఈరోజు మనందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడు. బాధల్లో ఉన్నావా, సమస్యల్లో ఉన్నావా, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నావా, అన్ని రకాల కష్టాల్లో ఉన్నావా, ప్రభు నామములో ఆ సమస్యలన్నీ తొలగిపోవును గాక, ఆ వ్యాధులన్నీ తొలగిపోవును గాక, ఆ కష్టాలన్నీ తొలగిపోవును గాక, మంచి రోజులు వచ్చును గాక, శుభ కార్యాలు జరుగును గాక, అద్భుత కార్యాలు జరుగును గాక. చప్పట్లు కొడుతూ ఆ గొప్ప దేవుని ఆరాధిద్దాం. ఓ పరిశుద్ధాత్మ దేవ, మాలో ఉన్న భయాన్ని, ఆందోళన అన్ని కూడా తొలగించి ఈ యొక్క దివ్య సప్రసాద ఆరాధనలో మీ స్వస్థతలు పొందుకునే భాగ్యాన్ని దయచేయమని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. స్తోత్రం. బాధలలోన, వ్యాధులలోన, సుఖములోన, దుఃఖములోన నా కాపరి నాతో ఉంటాడు, తన కరుణను కురిపిస్తుంటాడు, బాధలలోన, వ్యాధులలోన, సుఖములోన, దుఃఖములోన నా కాపరి నాతో ఉంటాడు. అవును దేవా, తన కరుణను కురిపిస్తుంటాడు. తల్లి ఓలే నన్ను ప్రేమిస్తుంటాడు, తండ్రి ఓలే నన్ను పోషిస్తుంటాడు, తల్లి ఓలే నన్ను ప్రేమిస్తుంటాడు, తండ్రి ఓలే నన్ను పోషిస్తుంటాడు, అండగా ఉంటాడు, నన్ను ఆదుకుంటాడు, అండగా ఉంటాడు, నన్ను ఆదుకుంటాడు, నా
కాపరి నాతో ఉంటాడు, తన ప్రేమతో లాలిస్తుంటాడు. నా కాపరి నాతో ఉంటాడు, తన ప్రేమతో లాలిస్తుంటాడు. యేసయ్యా స్తోత్రమయ్యా. యేసయ్యా ఆమేన్. యేసయ్యా నా యేసయ్యా. యేసయ్యా చప్పట్లు కొడుతూ. యేసయ్యా అవును దేవా. యేసయ్యా నా యేసయ్యా. బాధల్లో ఉన్నావా? ఈ లోకంలో తప్పిపోయావా? శ్రమల్లో ఉన్నావా? బలహీనతల్లో ఉన్నావా? ఆ గొప్ప దేవుడు మనందరిని వెదికి రక్షించడానికే మంచి కాపరిగా ఈ లోకానికి వచ్చాడు. ఆమేన్. ప్రియ సహోదరులారా, ఈరోజు స్తోత్రమయ్యా. మనలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను తొలగించమని ప్రార్థన చేద్దాం. స్తోత్రం. ఆ ప్రభుకు వ్యతిరేకంగా జీవిస్తున్నటువంటి స్తోత్రమయ్యా. ప్రతి క్రియ నుండి విడుదల దయచేయమని వేడుకుందాం. ఆమేన్. ప్రతి మాటల నుండి విడుదల దయచేయమని ఆమేన్. వేడుకుందాం. ఆ గొప్ప దేవుని యొక్క ప్రేమను పొందుకున్న స్తోత్రం. తప్పిపోయిన గొర్రె వలె ఆయన దగ్గరకు పరుగులు తీసుకుంటూ ఆయన యొక్క స్తోత్రమయ్యా. సన్నిధిలో చేరే మహాకృపను దయచేయమని వేడుకుందాం. ఆమేన్. ప్రియ సహోదరులారా, తప్పిపోయినటువంటి బాధల్లో శ్రమల్లో ఉన్న వారిని రక్షించడానికే ఆ ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. స్తోత్రం. మనలో ఉన్నట్టు బలహీనతలు ప్రభు పాదాల చెంత ఉంచుదాం. ఆమేన్. మనలో ఉన్న బాధలు ప్రభు పాదాల చెంత ఉంచుదాం. స్తోత్రమయ్యా. మనలో ఉన్నటువంటి అన్ని రకాల బంధకాలను తొలగించమని స్తోత్రం. ఆ గొప్ప దేవుని వేడుకుందాం. ఆమేన్. చప్పట్లు కొడుతూ. కొండలలోన కోనలలోన వాగులలో ఎండమాములలోన నా కాపరి నాతో ఉంటాడు, కను పాపలా కాపాడుతుంటాడు. కొండలలోన కోనలలోన వాగులలో నిండా మామూలలోన నా కాపరి నాతో ఉంటాడు, కను పాపలా కాపాడుతుంటాడు. తప్పిపోయిన నన్ను ఆదరిస్తాడు, ఆమేన్. తన బాటలో నన్ను స్తోత్రమయ్యా. నడిపిస్తాడు. తప్పిపోయిన నన్ను ఆదరిస్తాడు, అవును దేవా. తన బాటలో నన్ను నడిపిస్తుంటాడు. అండగా ఉంటాడు, నన్ను ఆదుకుంటాడు. అండగా ఉంటాడు, నన్ను ఆదుకుంటాడు. నా కాపరి నాతో ఉంటాడు, తన ప్రేమతో లాలిస్తుంటాడు. నా కాపరి నాతో ఉంటాడు, తన ప్రేమతో ఆదుకుంటాడు. యేసయ్యా 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 నా యేసయ్యా. యేసయ్యా 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 నా యేసయ్యా. యేసయ్యా స్తోత్రమయ్యా. యేసయ్యా ఆమేన్. యేసయ్యా నా యేసయ్యా. యేసయ్యా 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 నా యేసయ్యా. చప్పట్లు కొడుతూ. యేసయ్యా 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 నా యేసయ్యా. యేసయ్యా 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 నా యేసయ్యా. చప్పట్లు కొడుతూ. యేసయ్యా 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 నా యేసయ్యా. యేసయ్యా 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 నా యేసయ్యా. యేసయ్యా
యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతుల పైకి లేపి ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. రెండు చేతుల పైకి లేపి ఆ గొప్ప దేవుని ఆరాధిద్దామా. హల్లెలూయా 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 హల్లెలూయా. తల్లివోలే నన్ను ప్రేమిస్తుంటాడు, తండ్రివోలే నన్ను పోషిస్తుంటాడు, అండగా ఉంటాడు, నన్ను ఆదుకుంటాడు, నా కాపరి నాతో ఉంటాడు, తన ప్రేమతో లాలిస్తుంటాడు. స్తోత్రమయ్యా స్తోత్రం. అందుకు రెండు చేతులు జోడించి నిన్ను నన్ను మనందరినీ దీవించడానికి మరొకసారి దివ్య సప్రసాద రూపంలో సజీవముగా మనందరి మధ్యలో ఉన్నటువంటి గొప్ప దేవుని ప్రార్థించు. అడుగు ప్రియ బిడ్డ, ఏం కావాలని వచ్చావో, ఇప్పుడు వరకు ఏం కోల్పోయావో, ఏ బాధలు ఏ సమస్యలు నిన్ను వెంటాడుతూ ఉన్నాయి, ఏ ఇబ్బందుల ద్వారా సతమతమైపోతూ శాంతి సమాధానాన్ని కోల్పోయి జీవిస్తున్నావో, ఆ గొప్ప దేవునికి చెప్పు. ఆ గొప్ప దేవునికి మించినటువంటి ఓదార్పు మనకి ఎక్కడి నుంచి లభించదు. ఎవరు వదిలిపెట్టినా, ఎవరు కాదన్నా, ఎవరు తృణీకరించినా, ఎవరు చీదరించుకున్నా మనందరినీ కంటికి రెప్పలా కాచి కాపాడే ఆ దేవుడు మాత్రము మనందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. మనందరి ఉద్దేశాలన్నీ కూడా నెరవేరుస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, చెప్పుకో ఆ గొప్ప దేవునికి. మన బలహీనతలు బాధలు మన తోటి వారితో చెప్పుకుంటే ఏదో ఒక రోజు మనల్ని చులకన చేస్తారు, ఏదో ఒక రోజు మనల్ని హేళన చేస్తారు, ఏదో ఒక రోజు మనల్ని అవమానపరుస్తారు. అదే మాటలు నిన్ను నన్ను మనందరినీ సృష్టించిన దేవునికి చెప్పుకుంటే ఆ దేవుడు ఓదారుస్తాడు, ఆ దేవుడు మనల్ని దీవిస్తాడు, అన్ని సమస్యల నుండి మనకు విడుదలనిస్తాడు, అన్ని ఇబ్బందుల నుండి సమస్యల నుండి ఆ దేవుడు పరిష్కార మార్గాన్ని ఇస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ కూడా గొప్ప దేవుని మన ఉద్దేశాలు అన్నీ కూడా తెలియచేసుకుందాం. ఈ వేకువ జామున ఆయనను ఆరాధిస్తూ ఉండగా, స్తుతిస్తూ ఉండగా, మహిమపరుస్తూ ఉండగా ఆయన యొక్క అభిషేక ఆశీర్వాదం మనందరి మీద దిగి వచ్చునుగాక. ఆయన గొప్ప కార్యాలు మనందరి జీవితంలో జరుగునుగాక. మనలో ఉన్నటువంటి అన్ని ఆటంకాల నుండి, అన్ని వ్యాధుల నుండి, అన్ని రకాల భయాల నుండి ఆ గొప్ప దేవుడు మనకు విడుదలను దయచేయునుగాక. ప్రార్థించిన బిడ్డలారా, ఈరోజు చిన్నారి బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. గర్భంలో ఉన్నటువంటి చిన్న శిశువుల కొరకు ప్రార్థన చేద్దాం. ప్రసవ వేదనలో ఉన్నటువంటి ఆ తల్లుల కోసం ప్రార్థన చేద్దాం. ఎన్నో వ్యాధులతో బాధలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ భయముతో ఆందోళనతో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేద్దాం. వృద్ధాప్యాయములో ఉన్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. అనేకమైనటువంటి సమస్యలతో, గొడవలతో, కోర్టు రకరకాల సమస్యలతో కొట్టిమిట్టాడుతున్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. విడాకుల సమస్యలతో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం.
ఈరోజు ఈ ఆరాధనలో ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన చేయమని కోరినటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. ఉదార స్వభావముతో ఈనాటి ఆరాధనను టెలికాస్ట్ చేయడానికి ముందుకు వచ్చిన బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. యవనస్తుల కొరకు ప్రార్థన చేద్దాం. డ్రగ్స్, అనేక రకరకాల చెడు లక్షణాలతో జీవితాలను నాశనం చేసుకుంటున్నటువంటి యవనస్తుల కొరకు ప్రార్థన చేద్దాం. మన ఇంటిలో ఉన్నటువంటి యవనస్తుల కొరకు, చదువుకుంటున్నటువంటి బిడ్డల కొరకు, దూర ప్రాంతంలో ఉండి చదువుకుంటున్న బిడ్డల కొరకు, విదేశాల్లో ఉండి చదువుకుంటున్న బిడ్డల కొరకు, విదేశాల్లో పని నిమిత్తము వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బిడ్డలందరి కొరకు మంచి మార్గాలు, గొప్ప కార్యాలు, గొప్ప ద్వారాలు తెరవబడాలి అని ప్రార్థన చేద్దాం. ఈరోజు ఈ ఆరాధనలో పాలు పంచుకుని ప్రత్యేకమైన ఉద్దేశాలతో, ప్రత్యేకమైనటువంటి మొక్కుబడులతో ప్రార్థనలు చేస్తున్నారు. ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేద్దాం. యేసు నామములో ఈ బిడ్డలందరూ దీవించబడునుగాక. యేసు నామములో గొప్ప కార్యాలు బిడ్డల జీవితంలో జరుగునుగాక. వీరి కుటుంబంలో జరుగునుగాక. గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు ఈ బిడ్డల జీవితంలో జరుగునుగాక. అన్ని రకాల ఆటంకాలు, దుష్ట శక్తులు, ఆటంక శక్తుల నుండి విడుదల కలుగునుగాక. ఈ బిడ్డల విశ్వాసము బలపడునుగాక. దేవుని బిడ్డలుగా అభిషేకించబడునుగాక. ప్రార్థన చేయండి. ఇంకా మీ ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా నెరవేరాలి. ఈరోజు దారి ప్రయాణంలో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన చేయమని లైవ్ చాట్ ద్వారా మెసేజెస్ పంపిస్తున్న ఆ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల ఆరాధనలో పాలు పంచుకుని ఎంతో మంది ఎన్నో గొప్ప కార్యాలు పొందుకుంటున్నారు. వారి విశ్వాసాన్ని బలపరుచుకుంటూ ఉన్నారు. ఉదయం లేవాలంటే కష్టము, దేవుని స్తుతించాలంటే కష్టము, ప్రార్థన చేయాలంటే కష్టము. అలాంటి పరిస్థితుల్లో ఈ ఉదయ కాలంలో లేచి మేము స్తుతిస్తున్నామయ్యా, మాకింత గొప్ప అవకాశం దయచేసినందుకు స్తోత్రము అని ఎంతో మంది మెసేజ్లు పంపిస్తూ సాక్ష్యం చెప్పుకుంటూ ఉన్నారు. నేను దేవుని ఆరాధిస్తూ ఉండగా నా కుటుంబంలో ఎన్నో కార్యాలు, అద్భుత కార్యాలు జరుగుతున్నాయని, నేను ప్రయాణం చేస్తూ ఉండగా, పని చేస్తూ ఉండగా ఈ ఆరాధనలో ఏకీభవించి ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుడు నా విశ్వాసాన్ని బలపరుస్తున్నాడు, నా కుటుంబంలో శాంతి సమాధానాన్ని దయచేస్తున్నాడు అని ఎంతో మంది సాక్ష్యం చెప్తున్నటువంటి ఆ బిడ్డల కుటుంబాలలో దేవుడు ఇంకా గొప్ప కార్యాలు జరిపించునుగాక. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మోకరించి రెండు చేతులు జోడించి ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని స్వీకరించే ముందు ఈరోజు ఏ ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన చేయాలనుకుంటున్నావో, ఎవరి కోసం ప్రార్థన చేయాలనుకుంటున్నావో, ఏ కుటుంబం కోసం ప్రార్థన చేయాలనుకుంటున్నావో ప్రభు పాదాల చెంత ఉంచు. ఈరోజు ముఖ్యంగా పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న ఈ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేద్దాం. అదే వాటి దేవుడు మిమ్ము, మీ కుటుంబాలను దీవించాలని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అందరూ కూడా చేతులు జోడించి ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని స్వీకరిద్దాం. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక.
పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రం నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రం నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రం నమస్కారములు కలుగును గాక. పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు ఈ ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని ఏరాళముగా దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్ ఆమేన్.